నమస్కారం. ఓటెన్ టీవీ న్యూస్ కు స్వాగతం. 10th లో బీవీకే విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని భారతీయ విద్యా కేంద్రం చైర్మన్ ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు చెప్పారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో బీవీకే విద్యార్థుల ప్రగతిని వివరించారు. 2024-2025 సంవత్సరానికి బీవీకే ఆధ్వర్యంలోని 12 పాఠశాలల నుంచి 231 మంది విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యారన్నారు. వీరిలో 203 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించగా 111 మంది 500కి పైగా మార్కులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా గాజువాక విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల చెందిన కొత్తపల్లి సాయి భరద్వాజ్ 600 మార్కులకు 592 మార్కులను సాధించిన భరద్వాజ్ను ఘనంగా సత్కరించి ప్రోత్సాహకంగా 5,000 నగదు బహుమతిని విద్యార్థికి అందజేశారు. కాగా భారతీయ విద్యా కేంద్రం ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుండి పశ్చిమ గోదావరి వరకు విస్తరించి ఉన్న 43 విద్యా సంస్థల్లో సుమారు 11,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ విద్యా సంస్థల్లో 2 డిగ్రీ కళాశాలలు, 3 జూనియర్ కళాశాలలు, 2 సంగీత నృత్య కళాశాలలు, 13 ఉన్నత పాఠశాలలు, 7 ప్రాథమికోన్నత పాఠశాలలు, 16 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. మీడియా సమావేశంలో బీవీకే కార్యదర్శి వేదన భట్ల రామ సత్యనారాయణ, పాలకవర్గ సభ్యులు, కార్యనిర్వహణాధికారి ఏవిఎస్ ఆచార్యులు, అకాడమిక్ కోఆర్డినేటర్ బోధ నారాయణరావు, పరిపాలనాధికారి కేఏవి కృష్ణమాచార్యులు, విజ్ఞాన భారతి ప్రధానాచార్యులు ఎం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారతీయ విద్యా కేంద్రం ఆఫీస్కి స్వాగతం. నిన్నే మనకి 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినవి. భారతీయ విద్యా కేంద్రం 10 జిల్లాల్లో సుమారుగా శ్రీకాకుళం నుండి ఏలూరు జిల్లా వరకు ఈ 10 జిల్లాల్లో 43 సంస్థలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, భారతీయ విద్యా కేంద్రం 1957లో బీటీ కాలేజీగా ఏర్పాటు చేయబడింది. ఆ తర్వాత శాఖలుగా విస్తరించి ఈ రోజున ఒక 2 డిగ్రీ కాలేజీలు, 3 ఇంజనీరింగ్ కాలేజీలు, 2 సంగీత నృత్య కళాశాలలు, అలాగే 13 హై స్కూల్స్, వాటిలో సిబిఎస్ హై స్కూలు, 12 స్టేట్ బోర్డు హై స్కూల్స్ ఉన్నాయి. అలాగే భారతి అనే అఖిల భారతీయ శిక్షా సంస్థ అనే సంస్థకి అనుబంధంగా పనిచేస్తుంది. విద్యాభారతి దేశవ్యాప్తంగా 27,000 విద్యా సంస్థలు ఉన్నాయి. దానికి అనుబంధంగా మన భారతీయ విద్యా కేంద్రం పనిచేస్తుంది. దీనిలో 10th క్లాస్లో సుమారుగా 232 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 214 మంది పాస్ అయ్యారు. అంటే సుమారుగా 93% పాస్ అయ్యారు. వీళ్ళలో 203 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అంటే సుమారుగా 87% ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అలాగే 111 మంది 500 అంత ఎక్కువ మార్కులు సంపాదించారు. అయితే హైయెస్ట్ మార్క్స్ 600కి 592 మార్కులతో చిరంజీవి కొత్తపల్లి సాయి భరద్వాజ్ ఉన్నారు. గాజువాకలో ఉన్న విజ్ఞాన భారతి 600 వచ్చినాయి. వీటిలో మ్యాథమెటిక్స్, సోషల్ సైన్సెస్లో 100% వచ్చినాయి. సైన్సెస్లో 99%, తెలుగు హిందీలో 98%, అలాగే ఇంగ్లీష్లో 97%. దీంతో మొత్తం 592 మార్క్స్ వచ్చినాయి. ఈ విధంగా పెట్టడం జరిగింది. అయితే భారతీయ విద్యా కేంద్ర మేనేజ్మెంట్ నిర్ణయించింది క్యాష్ అవార్డు కూడా ఇవ్వాలని నిర్ణయించాము. అందుకనే సాయి భరద్వాజ్ని, అమ్మగారిని, నాన్నగారిని కూడా పిలిచాము. వాళ్ళ నాన్నగారు శ్రీ కె శ్రీనివాసరావు గారు, వారు కార్పెంటర్ వృత్తిలో ఉన్నారు. వారి అమ్మగారు ఇంట్లో ఉంటారు, విడిగా ఉంటారు. ఆ చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళ అబ్బాయి అందరితో కూడా ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా అందరితో కూడా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయాలని యాజమాన్యం వారు నిర్ణయించిన తరఫున ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమం భారతీయ విద్యా కేంద్రం
అధ్యక్షుడు. వారు ఆంధ్ర యూనివర్సిటీకి ఉపకులపతిగా పనిచేశారు, వైస్ ఛాన్సలర్గా. అలాగే విద్యాభారతి ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తున్నారు, మెంబర్గా కూడా వారు వ్యవహరిస్తున్నారు. వారు భారతీయ విద్యా కేంద్రానికి ప్రస్తుతం అధ్యక్షుడు. వారి పక్కన ఉన్నటువంటి వారు బిఆర్ సత్యనారాయణ గారు. వారు భారతీయ విద్యా కేంద్రం కార్యదర్శి బాధ్యతలో ఉన్నారు. వారు యూకో బ్యాంకులో మేనేజర్గా పనిచేసి ప్రస్తుతం భారతీయ విద్యా, అది కాకుండా వారు ఏంటంటే గతంలో ఈ యొక్క విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా వ్యవహరిస్తున్నారు. ఏవిఎస్ ఆచార్యులు గారు, వారు భారతీయ విద్యా కేంద్రం కార్యనిర్వహణాధికారి. ఓకే కూడా వాళ్ళకి ఇచ్చేయండి.